ప్రకాశం జిల్లా మార్కాపురం గిరిజన బాలికల హాస్టల్లో జరుగుతున్న అవినీతి నిర్లక్ష్యం మళ్లీ బయటపడింది. నేనే రాజు నేనే మంత్రి అనే ధోరణితో వ్యవహరిస్తున్న వార్డెన్ పై ఇప్పటికే అనేక ఫిర్యాదులు వచ్చాయి. అయినప్పటికీ కూడా తన వ్యవహార తీరైతే మార్చుకోలేదని అధికారులైతే తీవ్రంగా ఆక్షేపించారు. ఇక జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మార్కాపురం తహసీల్దార్ చిరంజీవి, వ్యవసాయ శాఖ అధికారులు బాలాజీ నాయక్, బుజ్జిబాయిలు శుక్రవారం అయితే ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ నేపథ్యంలో హాస్టల్లో తీవ్ర స్థాయిలో అవకతవకలు మరోమారు అయితే బయటపడ్డాయి. హాస్టల్ బాలికలకు అందాల్సిన ఆహారం, మంచినీరు, వసతి, వాష్రూమ్ శుభ్రత వంటి ప్రాథమిక సదుపాయాలు కూడా ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం లేకపోవడం అధికారుల తనిఖీలలో అయితే బయటపడ్డాయి. ఇన్ని రోజులు విద్యార్థులకు రావాల్సిన సరుకులు, బియ్యం, పాలు, గుడ్లు వంటి నిత్య అవసరాలు కూడా విద్యార్థులకు అందకుండా ఎలా మాయమవుతున్నాయో అక్కడ నెలకొన్న పరిస్థితులను చూస్తే అర్థమవుతుంది. రికార్డులు కూడా స్పష్టంగా లేకపోవడం, హాస్టల్లో వార్డెన్ అవినీతి ఏ స్థాయిలో జరుగుతుందో కూడా తనిఖీలలో అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికైనా చర్యలు తీసుకోకపోతే ఈ హాస్టల్లో విద్య అంటేనే పిల్లలకు భయపడే పరిస్థితి వస్తుంది అని అంటున్నారు. ఇక మొత్తం మీద ఇప్పటికీ పలుమార్లు తనిఖీలు జరిగా కూడా తీరు మార్చుకొని వార్డెన్ పై ఈసారైనా కఠిన చర్యలు తప్పనిసరి అన్న అభిప్రాయం అధికార వర్గాల్లో అయితే వ్యక్తమవుతుంది. క్లాస్కి వెళ్ళలేకపోయాను సార్. 3, 4, 5 అక్కడ చివరి దాంట్లో ఉంటుంది సార్. ఒక్కొక్క దాంట్లో 6వ తరగతి ఉంటుంది సార్, తర్వాత 9th ఉంటుంది సార్. అలా ఇచ్చాను అవి చూడాలి. ఏ మాత్రం ఇవన్నీ మీరు ఫోకస్ కాదు కదా. రోజులు ఒకసారి వాష్ చేస్తారు. స్టార్టింగ్ మన గురువులు చెప్పిన పాఠాలకు సంబంధించి మొత్తం అంతా అయిపోయిన తర్వాత రివిజన్ యాక్టివిటీస్లో మనకై మనం ఓన్గా షెడ్యూల్ పెట్టుకొని చదువుకుంటూ ప్రిపరేషన్ అనేది ఒకటికి అంటే నీ యొక్క క్యాలిబర్ ఎలా ఉంటుంది. 3 months ఇప్పటిదాకా మీకు పరీక్ష రాస్తుంటారు, సిలబస్ మొత్తం పూర్తి అయిపోయింది. సో దిస్ ఈస్ ద రివిజన్ యాక్టివిటీ. రాష్ట్ర ప్రభుత్వం వారు మరీ ముఖ్యంగా చదువు పిల్లల కోసం ఒక 100 రోజులు ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది పెట్టారు. స్టార్టింగ్ ప్రకాశం జిల్లా కలెక్టర్ గారు వారి యొక్క ఆలోచన విధానంలో ప్రతిరోజు ఏదైతే మండలాల్లో ఉన్నటువంటి సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ అయితేనేవి, ఇతర హాస్టల్స్ అయితేనేవి, ప్రతి ఒక్క హాస్టల్ని సందర్శించి అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, పిల్లలు ఏ విధంగా చదువుతున్నారు, పిల్లలకి భోజనం వసతులు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళకి చదవడానికి కార్పొరేట్ స్కూల్ స్టూడెంట్స్తో పాటు మెరుగ్గా చదవడానికి కావాల్సినటువంటి ఒక ఏర్పాట్లు మనం ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కలిగించే వాటిలో కరెక్ట్గా ఇంప్లిమెంట్ అవుతున్నాయా లేదా, వీటన్నిటిని పరిశీలించి నివేదిక కోరుతున్నారు. ప్రతిరోజు కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఆదేశాలు ప్రతిరోజు టీసీలో ఏదో ఒక హాస్టల్కి వెళ్ళి పిల్లలతోటి అట్లాగనే ఫ్యాకల్టీస్ తోటి టీచర్స్ తోటి ఇంటరాక్షన్ తీసుకొని మీరు వాళ్ళకి గైడ్ చేసి ఒక మోటివేషన్ ఇచ్చే విధంగా ఒక మంచి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. ఇది మాకైతే చాలా సంతోషదాయకంగా ఉంది. మేము కూడా ఈరోజు మన మార్కాపురం మండలంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల ప్లస్ హాస్టల్ 2 ఒకే ప్రాంగణంలో ఉంటాయి. ఈ యొక్క పాఠశాలకి హాస్టల్కి ఈరోజు నేను అంటే తహసీల్దార్ అయినటువంటి నా పేరు చిరంజీవి, మేము అట్లాగనే బాలాజీ నాయక్ గారు, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ మార్కాపూర్, అలాగనే బుజ్జిబాయి గారు, మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్ గారు, అట్లాగనే మా రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారు, మేమందరం కూడాను ఈ రోజున ఈ యొక్క హాస్టల్ని సందర్శించడం జరిగింది. ఇదివరకునే నేను ఒకసారి
ఈ యొక్క హాస్టల్ని సందర్శించి ఇక్కడ ఉన్నటువంటి కొన్ని లోటుపాట్లను గుర్తించి ఉన్నటువంటి వార్డెన్ గారికి తెలియజేశాం. వాటిలో కొన్ని అమలు చేయగలిగారు, ఇంకొన్ని అమలు చేయాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈరోజు మేము సందర్శించిన సందర్భంగా పిల్లలతోటి ఇంటరాక్షన్ అయినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మాకు వచ్చిన మాకు ఫీడ్బ్యాక్ అయితేనేమి, రకరకాల మౌలిక సదుపాయాలు అయితేనేమి, ఇవన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించాం. డీప్గా చూడాలంటే రైట్. ఇక ఇదే అంశానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని అయితే మా బీఆర్కే ప్రతినిధి రామ్మోహన్ అయితే అందిస్తారు. చెప్పండి రామ్మోహన్, అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ ఫాతిమా. ప్రకాశం జిల్లాలోని మార్కాపురం గిరిజన పాఠశాల అయితే హాస్టల్ అయితేనేమి అక్కడ పలు వివాదాలకు తావిస్తుంది. ఏదైతే ప్రకాశం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నిన్న రోజున స్థానిక తహసీల్దార్ చిరంజీవి సభ్యులతో కలిసి హాస్టల్ని తనిఖీ చేసిన సమయంలో హాస్టల్లో అయితే విద్యార్థులకి కావాల్సిన ప్రభుత్వం అందించే సదుపాయాలు ఏవి కూడా సరిగా అందకపోవడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా ఇదే హాస్టల్లో గతంలో పలుసార్లు అప్పటి సబ్ కలెక్టర్ త్రివిఘ్నాథ్ కానీ, అదే సమయంలో ఇటీవల కాలంలో ఆహార కమిషన్ సభ్యురాలు గంజి మాలదేవి కానీ తీవ్ర ఆవేశం అక్కడ హాస్టల్ వార్డెన్పై తీవ్ర ఆక్రోశం వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. అయినప్పటికీ ఆమె తీరు మార్చుకోకపోవడంతో ఆమెపై ఫిర్యాదులు వెళ్ళడంతో జిల్లా కలెక్టర్ని ఆదేశాలు ఇవ్వడంతో నిన్నటి రోజున స్థానిక తహసీల్దార్ అయితే హాస్టల్ని పరిశీలించడం జరిగింది. హాస్టల్లో ఇప్పటికీ కూడా సరైన సదుపాయాలు లేవు. ఆ పిల్లలకి ఆ రాష్ట్ర ప్రభుత్వం అందించే ఆహారం కానీ, కోడిగుడ్లు కానీ, పాలు కానీ అక్కడ విద్యార్థులకైతే అందట్లేదు. అక్కడ అవన్నీ మాయమవుతా ఉన్నాయి. అదే పరిస్థితుల్లో అక్కడ బాలికలు ఉన్నట్టు వాష్రూమ్కి వెళ్ళడానికి కూడా సరైన ఇది లేకుండా, అక్కడ పరిశుభ్రత పాటించకుండా ఆ వార్డెన్ అయితే తన ఇష్టానుసారం వ్యవహరిస్తున్న తీరు, అక్కడ సిబ్బందిని కూడా ఆమె కనుసాయికల్లోనే పనిచేసే విధంగా సిబ్బందిని కూడా బెదిరిస్తూ ఆమెకి ఎంతమంది అధికారులు వచ్చి మెమోలు ఇచ్చినా కూడా ఆమె పై రివ్యూలు చేసుకుంటూ ఆమె తన ఉద్యోగాన్ని నిలబెట్టుకుంటూ అక్కడ సాగిస్తున్న దందా అయితే మటుకి చెప్పలేని ఇదిగా ఉంది. ఆమె అవినీతి భాగోతం మటుకి అంతా ఇంత కాదు. అదేమని ఆ ప్రశ్నించిన వారిని సైతం బెదిరిస్తూ అక్కడ ఆమె ఇష్టానుసారం చేస్తుంది. ఇదే విధంగా ఎంతమంది అధికారులు వచ్చి రైట్. థ్యాంక్ యూ రామ్మోహన్ ఫర్ ద అప్డేట్.